ఇన్ కేస్ గోల్డ్ అనేది ఇప్పుడు పర్చేస్ చేయకపోతే ఫ్యూచర్ లో అసలు కొనుక్కోలేం. డబ్బులు ఊరికి ఎవ్వరికి రావు. కొనండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. లలిత జ్యువెలరీ ఓనరే చెప్పాడు, ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ అరౌండ్ ₹1,00,00,000 వెళ్లే అవకాశం ఉంది కేజీ. అప్పుడు కేజీ ₹1,00,00,000 వెళ్తే అరౌండ్ ఒక సవర్ చేపించాలంటే ₹1,00,000 అయిపోతుంది. సవర్ చేపించాలంటే ₹1,00,000 అయిపోతుంది. అది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్తున్నా. హై రేంజ్ వాళ్ళని వదిలేసేయండి. హై రేంజ్ వాళ్ళు ఇప్పుడు కాకపోయినా రేపైనా కొనుక్కునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఉండదు. సో మనం ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలంటేనే చాలా కష్టం ఫ్యూచర్ లో. బట్ అలాంటప్పుడు ఈ గోల్డ్ తీసుకోవాలంటే అసలు కుదిరే పనే కాదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరికైనా గోల్డ్ తీసుకోవాలని ఒపీనియన్ ఉంటే డెఫినెట్ గా వెళ్ళి మీ దగ్గర సేవింగ్స్ ఉంటే వెళ్ళి తీసుకోండి. ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ బీభత్సంగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతం 6 months కి ఇప్పటికి అరౌండ్ 10,000-15,000 దాకా పెరిగింది. సో ఇది నా ఒపీనియన్. మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి లాస్ట్ వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగేంటంటే నా చిన్నప్పటి నుంచి నాకు గోల్డ్ చైన్ తీసుకోవాలని కోరిక. బట్ మా ఫ్యామిలీస్ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను తీసుకోలేకపోయాను. సో ఫైనల్ గా నా దగ్గర ఉన్న కొంత సేవింగ్స్ తో నేను చైన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ విషయం మా మదర్ కి చెప్పాను. మా మదర్ ఓకే అని చెప్పింది. సో చైన్ అంటే యాక్చువల్ గా నేను 2 సవర్లో చైన్ తీసుకోవాలని చూస్తున్నాను. బట్ ప్రైస్ ఎంత, ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఎక్కడ తీసుకుంటున్నాను, ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. యాక్చువల్ గా ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం వల్ల ఒక 6 months బ్యాక్ మా అమ్మమ్మకి చైన్ చేపిస్తే అరౌండ్ 3 సవర్లో చేపిస్తే ఆల్మోస్ట్ అప్పట్లోనే ₹6,250 ఒక గ్రామ్ పడింది. యాక్చువల్ గా అది 6 months బ్యాక్. ప్రజెంట్ గ్రామ్ రేటు ₹7,330 400 పడుతుంది. సో ఆల్మోస్ట్ గోల్డ్ రేట్ అనేది మంత్లీ కాదు డే బై డే పెరుగుతూ పోతుంది. సో ఫ్యూచర్ లో గోల్డ్ కొనాలన్నా కూడా కొనలేము. సో అందుకని నేను నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని గోల్డ్ చైన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్ లో అనేది మనకి కొనుక్కోవాలన్నా కూడా కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతాము. సో అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చిన్న కోరికలే, పెద్ద కోరికలు అనేది ఏమి ఉండవు. బట్ అవే తీర్చుకోలేక సంవత్సరాలు టైం అయిపోతూ ఉంటది. సో మనం అండ్ మేమున్న లొకేషన్ నుంచి అరౌండ్ 35-40 కిలోమీటర్స్ గోల్డ్ షాప్ వస్తుంది. ఇది మాకు తెలిసిన షాపేను. సో ఆల్రెడీ మేము ఇంతకుముందు తీసుకున్న గోల్డ్ షాపేను. సో చలో ఇంక వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా మేమున్న లొకేషన్ నుంచి అరౌండ్ 35-40 కిలోమీటర్స్ వస్తుంది గోల్డ్ షాపు. అంటే ఇంతకుముందు మేము తీసుకున్న షాపేనది, అంటే మేము ఎప్పుడు తీసుకుంటున్న షాపేనది. సో అక్కడికి వెళ్దాం, అసలు గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. మీరు ఇప్పుడు నేనున్న లొకేషన్ నుంచి నెల్లూరుకి వెళ్ళేదాలో చూస్తున్న లొకేషన్ అచ్చం మూవీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. స్వచ్ఛమైన పల్లెటూరు, నీకు ఎక్కడా కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ అసలు పొల్యూషనే కనపడదు నీకు, అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది అసలు చూడడానికి. సో ఇక్కడున్న ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, అవి ఏదైతే అక్కడున్న ఊరికి కరెంట్ను సప్లై చేస్తూ ఉంటాయి. సో ఇంకోటి ప్లీజ్ చెట్లను కాపాడండి దయచేసి. వీలైతే ఒక చెట్టుని పెంచండి దయచేసి, చెట్టుని అయితే కొట్టేయకండి. ఫ్యూచర్లో మనం ఆక్సిజన్ లేక చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాము. ప్రజెంట్ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో దయచేసి మీ సరౌండ్లో ఉన్న చెట్లని కాపాడండి, ఇది నా రిక్వెస్ట్. సో ఆల్మోస్ట్ మనం ఉన్న లొకేషన్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే నేను చెప్పిన గోల్డ్ షాప్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చేసాము. సో మీకు ఆపోజిట్ కనపడుతుంది కదా, అదే గోల్డ్ షాప్. గోల్డ్ షాప్ అంటే పెద్దది అనుకోకండి. మేము వెళ్ళగానే అక్కడ ఉన్న అన్న మాకు 10 రకాల మోడల్స్ చూపించాడు. వాటిలో మాకు బాగా నచ్చింది 2 రకాలు. వాటిలో ఫైనల్గా ఈ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న చైన్ అరౌండ్ 15.5 గ్రామ్, అంటే 2 సవర్లకి 1/2 గ్రామ్ తక్కువ. ప్రైస్ మాకు సవర్ వచ్చి 75,000 పడింది, గ్రామ్ వచ్చి 7,400 పడింది ప్రజెంట్ టుడే రేటు విత్ జిఎస్టీ సహా. సో టోటల్ నెట్ కాస్ట్ వచ్చి 1,45,000 చిల్లర పడింది. సో నాకైతే ఈ చైన్ బాగా నచ్చింది.
సో మా మదర్కి కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకని ఇది మేము ఓకే చేసుకున్నాము. ఇంకా చాలా మోడల్స్ చూపించాడు, సో అవేం నాకు నచ్చలేదు. సో అందుకని ఈ మోడల్ నేను ఓకే చేసుకున్నాను. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నేను గోల్డ్ తీసుకోవడం. సో నేను జాబ్ చేసేటప్పుడు కూడా నాకు అలాంటి థాట్ లేదు. బట్ నాకు ఎప్పుడు కూడా గోల్డ్ తీసుకోవాలని అనే ఇంటెన్షన్ లేదు. సో ఎందుకో తీసుకోవాలనిపించింది. ప్రజెంట్ గోల్డ్ రేట్ కూడా చాలా పెరుగుతుంది. సో అందువల్ల ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు తీసుకోలేని సిచ్యువేషన్ వస్తుందని నేను ముందుగానే నా దగ్గర ఉన్న సేవింగ్స్తో అట్లీస్ట్ నాకు నచ్చిన చైన్ అయినా తీసుకుందామని అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే కొనుగోలే మనకు 60,000 పడుతుంది, విత్ మేకింగ్ ఛార్జెస్ 12,000 14,000 పడుతుంది, అండ్ మళ్ళీ జిఎస్టీ అంట. సో ఇవన్నీ కలుపుకుంటే గోల్డ్ ఒక సవర్ వచ్చి 73,000-74,000 పడుతుంది. అప్పటికి అడిగాం మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి తగ్గించండి అంటే ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మేము తగ్గించలేమని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అందుకని మేము కూడా ఏం అడగలేకపోయాము. ఎందుకంటే ఇంతకుముందు గోల్డ్ రేటు ఇప్పుడు గోల్డ్ రేటు చాలా డిఫరెన్స్. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే తీసుకోండి. సో ఈ పిక్స్ అనేది నేను ఇంటికి వచ్చిన తర్వాత దిగాను. సో అక్కడ షాప్లో అనేది అంత క్లారిటీ లేదు. సో ఇవి ఇంటికి వచ్చిన తర్వాత నేను దిగిన పిక్స్. ఇంటికి వచ్చిన తర్వాత షర్ట్ వేసుకొని పిక్స్ తీసుకుంటే చాలా బాగుంది. సో మా మదర్కి నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గోల్డ్ తీసుకోవాలని ట్రై చేయండి, ఇష్టం ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోండి, ఎందుకంటే ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మన ఇండియన్స్ కూడా ఎక్కువ గోల్డ్నే ఇష్టపడుతున్నారు. సో అందుకని అది ప్లస్ అవుతుంది. ఈ రింగ్ కూడా మా అమ్మకి నేను తీసుకున్నాను, 4 గ్రాములు 3.5 గ్రాము అబో ఉంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరికైనా గోల్డ్ తీసుకోవాలని ఒపీనియన్ ఉంటే డెఫినెట్గా వెళ్ళి మీ దగ్గర సేవింగ్స్ ఉంటే వెళ్ళి తీసుకోండి. ఫ్యూచర్లో గోల్డ్ రేట్ బీభత్సంగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతం 6 మంత్స్కి ఇప్పటికి అరౌండ్ 10,000-15,000 దాకా పెరిగింది. సో ఇది నా ఒపీనియన్. మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి లాస్ట్ వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సపోర్ట్.